హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం టేస్టీగా టమాటో రసం సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. టమాటో రసం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే రెసిపీనేనండి. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కదా, దాన్ని బట్టి టేస్ట్ అన్నది మారుతూ ఉంటుంది. ఒకసారి నేను చూపించే ప్రొసీజర్లో టమాటా రసం అన్నది చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు మా ఇంట్లో ఈ రసం పెట్టినా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారనమాట. మరి దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక 5-6 మీడియం సైజ్ టమాటోస్ అనమాట. బాగా పండిన కాయలు ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వాటిని మనము తొడెం దగ్గర వైట్గా ఉంటుంది కదండి, అది లేకుండా ఇలా కట్ చేసి మీడియం సైజులో పీసెస్ కింద కట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో పీసెస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లో ఉన్న టమాటోస్ క్వాంటిటీ ప్రకారం మనం చింతపండును యాడ్ చేసుకోవాలండి. నేనైతే దీనికి కరెక్ట్గా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇలా నానబెట్టుకున్నానమాట. మీరు నాటుకాయలు కనుక తీసుకుంటే అవి ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కాబట్టి దాని ప్రకారం మీరు చింతపండు అన్నది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండుని, ఈ టమాటోస్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని దీన్ని మనం మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి మనం మిక్సీ వేసుకున్న ఈ టమాటో ప్యూరీ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఎంత లేదన్నా దగ్గర ఒక 500 ml వాటర్ అయితే పడుతుందండి. ఇలా వాటర్ అంతా పోసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2-3 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు కూడా మనం ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కదుపుకొని హై ఫ్లేమ్ పైన మనము వీటిని మరగనివ్వాలి. ఎంత లేదన్నా ఇప్పుడు హై ఫ్లేమ్ పైన 10-15 నిమిషాలు మనం వీటిని బాగా ఉడకపెట్టుకోవాలండి. అప్పుడు మనకి ఏంటంటే పచ్చివాసన అన్నది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, రసం అన్నది కొంచెం చిక్కపడింది. ఇప్పుడు దీంట్లోకి మనం 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి కూడా ఒకసారి మొత్తం కలుపుకొని ధనియాల పొడి వేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు బాగా మనం మరగనివ్వాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత ఒక గరిటె పెట్టుకొని నేను ముందుగా వేసుకున్న ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ తీసేస్తానన్నమాట. మీకు కావాలనుకుంటే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఇప్పుడు మీరు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పక్కన పొయ్యి పైన దీన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మనం మరగించుకోవాలి. ఇప్పుడు దీనికి మనం పోపు రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె బాగా కాగిన తర్వాత దీంట్లోకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే పప్పులు కూడా వేసుకోవచ్చండి. నేనైతే టమాటో రసంలో వేయను. ఇప్పుడు కచ్చాబిచ్చాగా దంచుకున్న ఒక 1/2 చిన్నుల్లిపాయ కూడా వేసుకొని చిన్నుల్లిపాయ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పక్క స్టవ్ పైన మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న టమాటో రసంలో ఈ వేడి పోపు అన్నది వేసేసి వెంటనే మనం మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకోవటం వల్ల ఈ తాలింపు ఫ్లేవర్ అన్నది కంప్లీట్గా రసంకి పడుతుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు అన్నది చూసుకొని మీకు కావాలంటే వేసుకోవచ్చు. నాకైతే ఉప్పు అన్నది కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని వేడిగా మనం సర్వ్ చేసేసుకోవటమే. చాలా సింపుల్ రెసిపీ అండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అని మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్లో ఇవ్వటం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.